మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం 1 by 1 అయితే తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయబడుతున్నాయి. అదేవిధంగా మీకు అన్ని రకాల డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్కి లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాం, అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చు. ఇక మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్కి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే 27న టెట్ వాయిదాకు చర్యలు, విద్యాశాఖ CEO వికాస్ రాజ్ అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ పోలింగ్ రోజు టెట్ వాయిదాపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆదేశించింది. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 20న టెట్ వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్కు కొంతమంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. అభ్యర్థుల ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ టెట్ వాయిదాకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాళ్ళు ఓన్లీ 27 రోజు మాత్రమే వాయిదా వేయమని ఎన్నికల కమిషన్ చెప్తుంది. కాబట్టి షెడ్యూల్లో ఎలాంటి మార్పులు అయితే ఉండే అవకాశం అయితే లేదు. మీకు May 20 నుండి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక 27, 26 అంటున్నాం. విద్యాశాఖ వారు 26, 27 2 రోజులు ఎగ్జామ్ ఉంచొద్దని ఆలోచన అయితే ఉంది. సో ఏదైనా 2 రోజులు మాత్రము 26, 27 2 days మాత్రము ఎగ్జామ్ ఉండదు. మళ్ళీ 28 నుండి కామన్గా షెడ్యూల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో May 20 నుండి మీకు ఎగ్జామ్స్ అనేటివి అయితే ఉంటాయి. దాంట్లో ఎలాంటి మార్పులు అయితే ఉండబోవు. 27న నిర్వహించిన టెట్ పరీక్ష వాయిదా వేయండి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ దృష్ట్యా వాయిదాకు సూచన, వివరణ ఇవ్వాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి CEO లేఖ అయితే రాయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన పోలింగ్ ఉన్న May 20న అంతకంటే ముందు రోజున పరీక్షలు నిర్వహించకుండా వాయిదా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి 2 days అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉండదు. 26, 27 దాని తర్వాత ఆటోమేటిక్గా 28 నుండి మళ్ళీ కంటిన్యూ అవుతుంది షెడ్యూల్. June 3 వరకు ఉన్న ఎగ్జామ్స్ June 5 వరకు కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మొత్తానికి 26, 27 తేదీలో 2 రోజులైతే ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే లేదు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు టెట్ సమస్యలకు త్వరలో పరిష్కారం అయితే లభించనుంది. ఉపాధ్యాయులకు సంబంధించి NCT మెంబర్ సెక్రటరీతో PRTUTS నేతలు భేటీ కావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియకు అడ్డంకిగా మారిన టెట్ అర్హత సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. PRTUTS అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే నిన్న అదేవిధంగా ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారు కూడా టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అయినటువంటి మెంబర్ సెక్రటరీ కేసంగ్ యంగ్జోమ్ షెర్పాను కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. గురువారం PRTUTS నేతలు కేసంగ్ను ఢిల్లీలోని ఆమె కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసము టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అయినందున ముందుగా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిస్తూ అనంతరం టెట్ అర్హత పొందేందుకు 5 సంవత్సరాల వరకు గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇస్తామని కేసంగ్ హామీ ఇచ్చినట్లు PRTUTS నేతలు అయితే చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి ఇన్ సర్వీస్ టీచర్స్ కోసం అయితే వారికి ఫస్ట్ ప్రమోషన్స్ ఇచ్చి తర్వాత వాళ్ళకు టెట్ క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఇవ్వాలని వాళ్ళైతే వినతి పత్రం అందజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మొత్తానికైతే ఇన్ సర్వీస్ టీచర్స్ అయితే గుడ్ న్యూస్ అని చెప్పాలి. వాళ్ళకి మొత్తానికైతే ప్రమోషన్స్ అనేవి మన టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అనేవి కంప్లీట్ చేయబోతున్నారని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు కూడా మొన్న చెప్పడం కూడా జరిగింది. టెట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి చూద్దాం. అంతరించిపోయే ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న ఏ పక్షి జాతి పరిరక్షణ కోసం వాటి ఆవాస ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు అవకాశం ఉందో పరిశీలించేందుకు తాజాగా సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఏ పక్షి అంటే బట్టమేక పక్షి. బట్టమేక పక్షి అనేది ఎక్కువగా అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నటువంటి పక్షులు బట్టమేక పక్షి. ఈ పక్షుల కోసము ఈ జాతి పక్షులు భారత్, పాకిస్తాన్లో విస్తరించాయి. 1969లో ఈ పక్షుల సంఖ్య 1200లకు పైగా ఉండేది. ప్రస్తుతం 200లకు తగ్గిపోయింది. వీటిలో 80% రాజస్థాన్, గుజరాత్లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని బట్టమేక పక్షుల జాడ కనిపిస్తుంది. దానికోసం ఏ పక్షుల కోసం కమిటీ ఏమైందంటే సుప్రీంకోర్టు బట్టమేక పక్షుల కోసం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4 దేశాలతో కూడిన ఐరోపా స్వేచ్ఛ వాణిజ్య సంఘం అయినటువంటి
ఈఎఫ్టిఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఎఫ్టాతో భారత్ ఇటీవలే చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎఫ్టాలోని 4 సభ్య దేశాలు ఏవి అంటే ఎఫ్టాలోని 4 సభ్య దేశాలు వచ్చేసరికి స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లిచెన్స్టీన్ అనే ఈ 4 దేశాలు ఎఫ్టాలో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఈ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల వర్తక వృద్ధి, దాంతోపాటే ఇండియాలో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. ఎఫ్టాతో స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్కి 2008 నుంచి ప్రయత్నిస్తుంది. ఎఫ్టా ఇప్పటికే చైనా, కెనడా, దక్షిణ కొరియా లాంటి 40 దేశాలతో 29 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎఫ్టా దేశాలకు 2022-23లో భారత్ ఎగుమతుల విలువ $192 కోట్ల, దిగుమతుల ధర $1,674 కోట్ల అయితే ఉంది. మొత్తానికైతే ఎఫ్టాలో 4 సభ్య దేశాలు ఏంటి అంటే స్విట్జర్లాండ్, ఐస్లాండ్, అదేవిధంగా నార్వే, లిచెన్స్టీన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే మనకు అస్సాంలోని బ్రహ్మపుత్ర నది వెంట వరదలు, నది ఒడ్డు కోత ప్రమాద నిర్వహణకు ప్రోత్సహించడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు అంటే ఏడీబీ ఎంత మొత్తం రుణాన్ని మంజూరు చేసిందంటే $200 మిలియన్ రుణాన్ని అయితే వారు మంజూరు చేయడం అయితే జరిగింది. మన యొక్క ఆసియా అభివృద్ధి బ్యాంకు వాళ్ళు ఈ అస్సాంలో బ్రహ్మపుత్ర నది వెంట ప్రమాదానికి గురైనటువంటి వారికి $200 మిలియన్ల అయితే వారైతే మంజూరు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ప్రతిభలో టీఆర్టీ 2024 పర్యావరణానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటిని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మీరు చదివింది ఎంతవరకు ఉంది, ఏం లేదనే విషయాన్ని మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రతిభలో వచ్చేటువంటి వాటిని అయితే ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది. మళ్ళీ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. శీతోష్ణ స్థితి మార్పులపై సుస్థిర అభివృద్ధి సాధనకు భారత ప్రభుత్వం మొదటి కార్యాచరణ ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఆప్షన్ 1 2007 జూన్ 30, ఆప్షన్ 2 2006 జూన్ 30, ఆప్షన్ 3 2008 జూన్ 30, ఆప్షన్ 4 2005 జూన్ 30. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 3 2008 జూన్ 30న శీతోష్ణ స్థితి మార్పులపై సుస్థిర అభివృద్ధి సాధనకు భారత ప్రభుత్వం మొదటి కార్యాచరణ ప్రణాళికను 2008 జూన్ 30న అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇది మన భారత ప్రభుత్వం ఈ సంవత్సరం అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు మీ యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్స్ అనేది రాస్తూ ఉంటేనే మనకు కరెక్ట్ ఏందనేది మన యొక్క ఎగ్జామ్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉన్నాయి, క్వశ్చన్స్ అనేటివి మనకు అర్థమవుతుంది. ఎగ్జామ్ రాసినప్పుడే చదివితే మాత్రమే సరిపోదు, చదువుతో పాటు ఎగ్జామ్స్ కూడా రాస్తేనే మీకు బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇది మీకు ఈరోజు ఈనాడు ప్రతిభలో వచ్చినటువంటి మోడల్ క్వశ్చన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. టెట్ వాయిదా అయితే 26-27 రోజులే వేస్తారు. మిగతా షెడ్యూల్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, ఎలాంటి మార్పులు ఉండవు. ఒక 2 డేస్ మాత్రమే ఎగ్జామ్ ఉండదు. 26, 27 2 రోజులు ఎగ్జామ్ ఉండదు. మిగతా అన్ని రోజులు ఎగ్జామ్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.